కొసగిలో అంగన్వాడీ ఉద్యోగులు వంట వార్పు కార్యక్రమాలు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం కొసగి మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్ కార్యాలయం ముందు వంట వార్పు చేస్తూ ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు సంఘీభావం తెలపడానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని 9 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడం దున్నపోతు మీద వర్షం కురిసినట్లు సామెతలా ఉందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు పాదయాత్ర సందర్భంగా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు ఏమైతే హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయాలని అంగన్వాడీ ఉద్యోగులు పలు సందర్భాల్లో ముఖ్యమంత్రికి విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లోనూ అంగన్వాడీ ఉద్యోగులు సమ్మె చేయాల్సి వచ్చిందని ఆయన అన్నారు. అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు అన్ని వర్గాల నుండి ప్రజా సంఘాల నుండి సంపూర్ణ మద్దతు వస్తోందని, ఇది చూసి ఓర్వలేక సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ముఖ్యమంత్రి కుట్ర పన్నుతున్నాడని, ఇలాంటి బెదిరింపులకు కుట్రలకు భయపడవద్దని ఆయన అంగన్వాడీ ఉద్యోగులను కోరారు. మీరు చేసే సమ్మెకు మా రైతు సంఘం సంపూర్ణ సహకారం అందిస్తుందని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీలు ఉద్యోగులు కోరుతున్న న్యాయమైన సమస్యలను పరిష్కరించే దిశగా నాయకత్వాన్ని పిలిచి మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కోసగి మండల కార్యదర్శి రాముడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల కార్యదర్శి వీరేషు, చిన్నారెడ్డి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు ఎఫ్సి బారాణి, లుసమ్మ, వరలక్ష్మి, భాగ్యమ్మ, లక్ష్మి, పద్మ, సుజాత, సువర్ణ, భీంలింగమ్మ, దేవి, సరిత, పెద్దక్క, నాగలక్ష్మి, నాగరత్న, రాణి, ప్రేమమ్మ, ఇందిర, ఈరమ్మ, వందల మంది అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొనడం జరిగింది. ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి అనేక వాగ్దానాలు చెప్పాడు. తెలంగాణ కంటే అధికంగా ఒక 1000 రూపాయలు అదనంగా మీకు వేతనం ఇస్తానన్నాడు. మరి తెలంగాణ వాళ్ళు పెంచి చాలా రోజులైపోయింది. ఇప్పటి వరకు మరి ఆ 1000 రూపాయలు పెంచిన పరిస్థితి లేదు. మరి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము కనీస వేతనం 26,000 ఉండాలా. ఈరోజు మామూలు వ్యవసాయ కూలి పనులు పోయే వాళ్ళకి 600 రూపాయలు కూలి ఇస్తారు. మరి 600 రూపాయలు కూలి అయినా 18,000 అవుతుంది. మరి ఆ రకంగా తీసుకుంటే ఖచ్చితంగా మనకి 26,000 ఇవ్వాలా. మరి అట్లాగే సమాన పనికి సమానం వేతనం అంటే ఇతర ఉద్యోగస్తులతో పాటు మనకు కూడా సమానంగా వేతనం ఇవ్వాలా. అట్లాగే 4వ తరగతి ఉద్యోగస్తులుగా కూడా గుర్తించాలా. ఈరోజు స్కీమ్ వర్కర్లంతా కూడా ఈరోజు ప్రభుత్వాలు వీళ్ళే చేస్తున్నారు. అయినా ప్రభుత్వం వెట్టి చాకరీ చేసుకుంటూ ఈరోజు గతంలో భూస్వాములు ఏ రకంగా అయితే కూలీలతో వెట్టి చాకరీ చేపిస్తారో ఆ రకంగా ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్ వర్కర్స్ ఈరోజు ప్రభుత్వాలు వెట్టి చాకరీ చేసి దోపిడీ చేస్తున్నారు. ఈ దోపిడీకి వ్యతిరేకంగా మనం అందరూ పోరాడాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం అంటే ఈరోజు తక్కువ వేతనం ఇచ్చి ఈరోజు విపరీతంగా పని చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్య చూస్తున్నాం వాలంటీర్లకి జీతాలు పెంచాలని ఈరోజు ప్రభుత్వం ప్రకటించింది. అంటే వాలంటీర్ల కంటే అధ్వానంగా ఉన్నాం మన పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వము మరి ఓట్ల కోసం తప్ప ఈరోజు మన సేవలు గుర్తించడం లే. వాలంటీర్లు ఓట్లు వేపిస్తారు కాబట్టి ఓట్లు ఎవరైతే వేపిస్తారో వాళ్ళకి వీళ్ళు మరి వీళ్ళు చూసుకుంటున్నారు తప్ప మనలాంటి వాళ్ళ సమస్యల గురించి పట్టించుకోవడం లేదు. కానీ వాళ్ళ పని ఉన్నప్పుడు మాత్రం మనము పొద్దున్నుంచి సాయంత్రం వరకు మనం బండ చాకరీ చేయించుకుంటారు. ప్రతి పనికి మనల్ని పిలుచుకుంటారు. ఈరోజు